బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా బలంగానే కొనసాగుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక భారీ వర్ష సూచనతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇక మరోవైపు భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. నిన్న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ మియాపూర్లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేటకు చెందిన బాలయ్యగా గుర్తించారు. వైశాలీనగర్ రైల్వే అండర్ పాస్ వద్ద నాలా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ నాలాలో పడి బాలయ్య గల్లంతయ్యాడు. బాలయ్య కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. అధికారుల తీరుపై బాలయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను చూసిన ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలయ్య కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. గల్లంతైన బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు అరికపుడి గాంధీ. అడుగు అడుగు ఏడు దాకా వచ్చి బ్యాక్ వెళ్ళాడండి సార్. జనరల్ గా తాగడానికి వస్తాడండి సాయంత్రం పూట. ఏడు దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. ఇదంతా కటింగ్ చూసి ఇట్లా ఉందని దాట్లేనని వెళ్ళాడు. వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం నిన్న ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిగా వద్ద తీరం దాటింది. తర్వాత పశ్చిమ వాయువ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉత్తరాంధ్రలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది.
తిరుపతిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఏపీలోని 19 జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.